మొత్తానికైతే మనం ఇప్పుడు ఏడికి వచ్చాం, హరిద్వార్కి వచ్చాం. హరిద్వార్కి రాగానే ఫస్ట్ బయట శివుడు చెప్పినా నిన్న గోల్డెన్ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న జ్వాలాముఖి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కేదార్నాథ్కి రెడీ అయిపోయినాం. మనం హైదరాబాద్ వాళ్ళే అంటారా బాబు. హరిద్వార్ సో మనం ఇక్కడ నుంచి మనం స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి 1 కిలోమీటర్లో అయితే అల్కనంద ఉంది. సో మనం 1 కిలోమీటర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఆడికి పోయిన తర్వాత అక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడ నుంచి సోంప్రయాగ్ వెళ్ళిపోదామని అయితే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకు అంటే ఫస్ట్ స్నానం ఇంపార్టెంట్ కాబట్టి స్నానం చేసుకున్న తర్వాత సోంప్రయాగ్ పోయి అక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళిపోవచ్చు కదా అని ప్లాన్ చేసినాం అనమాట. ఇటు సైడ్ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, చూడొచ్చు. వాళ్ళు ఇప్పుడే మనల్ని ఆపేసి ఏమన్నారంటే ఒక మన ఫోన్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయించారు అనమాట, DRUT అని చెప్పేసి. ఎందుకు అంటే మనం బయట నుంచి వచ్చినాం కదా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ యాప్ ఓపెన్ చేయండి, మాకు ఇన్స్టెంట్గా మెసేజ్ వస్తుంది. సో మేము 2 మినిట్స్లో మీ దగ్గరికి పోలీస్ వాళ్ళని పంపిస్తాం, మీ బ్యాగ్ చోరీ అయినా కానీ లేకపోతే ఫోన్ చోరీ అయినా కానీ అని చెప్పేసి మళ్ళీ మంచిగా మాట్లాడారు, మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడారు. అండ్ మొత్తానికి అయితే 1 కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉంది. అండ్ సో అల్కనంది దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇంతమంది జనాలు ఉన్నారు కదా, చాలామంది జనాలు ఉన్నారు, మీరు చూడొచ్చు. అంతమంది జనాలు ఉంటారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. ఇదైతే మస్తు మంది అమ్ముకుంటారు, అవి అమ్ముకుంటారు, ఇవి అమ్ముకుంటారు. ఇక బిజినెసే కదా. మీరు చూడొచ్చు 2 సైడ్స్ నుంచి ఉంది అల్కనంది అనేది, 2 సైడ్స్ నుంచి ఉంది. అయితే ఇంతమంది జనాలు ఉండడానికి గల కారణం ఏందనేది నాకైతే అస్సలు అర్థం కాలేదు. మేము వచ్చింది థర్స్డే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు అమావాస్య. సో ఇంతమంది జనాలు ఉన్నారు, మంచిగా స్నానం చేసుకుంటా ఇంత బాగున్నారు అంటే మస్తు వ్యూ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ వ్యూ. అసలు ఇంతమందిని చూస్తే నాకే మస్తు హ్యాపీ అనిపించింది, చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఇంకా చూడండి, నేను ముందుకెళ్ళి మళ్ళీ నేనైతే మొత్తానికైతే దిగిపోయినా గంగాలో. దిగిన తర్వాత ఇది అయితే బద్రీనాథ్ నుంచి వస్తుంది అనమాట వాటర్ అంతా కూడా. అండ్ నేనైతే సూర్య నమస్కారాలు చేసుకొని 3 సార్లు అయితే మునిగి సేఫ్ అయితే బయటకు వచ్చిన. కానీ వాటర్ ఫోర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ స్పీడ్ ఉంది. అండ్ నీళ్ళు అయితే ఎంత చల్లగా ఉన్నాయి తెలుసా, హిమాలయాల నుంచి మంచిగారికి వస్తే ఎంత చల్లగా ఉంటే అంత చల్లగా ఉన్నాయి. మీరు చూడొచ్చు, నేను కొట్టుకోవడానికి కూడా రెడీ అయిపోయినా. అంటే అంత ఫోర్స్ ఉంది, వాటర్ తట్టుకోలేకపోతున్నా. అయినా సరే నో ప్రాబ్లం. ఇంకా లాస్ట్ రౌండ్ అని చెప్పేసి మూడో రౌండ్ కొట్టుకొని వచ్చేసిన. అండ్ సెకండ్ రౌండ్ మా వాడు వీడియో తీయలేడు, అది ప్రాబ్లం. అయితే మనం స్నానం అయితే చేసుకొని మళ్ళీ రెడీ అయితే అయిపోయి మళ్ళీ బయలుదేరిపోయాం అనమాట. మనం ఇక్కడ నుంచి మళ్ళీ కేదార్నాథ్ పోవాలి కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం ఈవినింగ్ లోపల అక్కడికి చేరిపోవాలి కాబట్టి మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మనం ఇప్పుడు పోయి బస్ ఎక్కి మళ్ళీ అదేదో ప్లేస్ మర్చిపోయినా నేను, అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి 24 కిలోమీటర్స్ అయితే మనం ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి సో మనం అయితే వెళ్ళిపోదాం. హైదరాబాద్ సే. సో ఇప్పుడైతే మనము రిక్షా ఎక్కినా, ఎందుకంటే నాకు ఎండ చింతపండు అవుతుంది మొత్తం. ఎట్లా అంటే నరకం అనుభవిస్తున్నా కాబట్టి ఇక నేను ఎక్కేసిన రిక్షా ఎక్కిన. అంకుల్ రిక్షా దొక్కుతుండు. కేదార్నాథ్ పోవడానికి మార్నింగే ఉంటాయంట బస్సెస్, ఈ ఆంటీ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. నెక్స్ట్ అక్కడికి పోయిన తర్వాత మనకు ఒకవేళ ఓకే ఉంటే మనం ఓకే, లేదా అంటే వెయిట్ చేయాల్సిందే, మనం ఏం చేయలేము. సో అప్పటిదాకా కీప్ వాచింగ్. రిక్షా దిగంగానే మేము అడిగినాం అనమాట కేదార్నాథ్ పోవడానికి బస్సు ఎక్కడ దొరుకుతుందని. అయితే వైట్ కలర్ బస్సు అయితే చూపెట్టారు. సరే కదా అని బస్ దగ్గరకు పోయినాం. బస్ టికెట్ ఎంత అంటే 600 అన్నాడు. సరే బస్సు ఎక్దాం కదా అని రెడీ అయిపోయినాం, మొత్తం బ్యాగ్లన్నీ తీసినాం. హైలైట్ న్యూస్ ఏంటంటే కేదార్నాథ్ పోలే. అదేందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, చూసుకోండి.